నమస్తే అండి. నా పేరు డాక్టర్ రజా, ఎండీ హోమియో. గత 20 సంవత్సరాలుగా నక్కల్లోడ్ విజయవాడలో అన్ని దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక వ్యాధులకి అత్యాధునిక హోమియోపతి ట్రీట్మెంట్ జీసస్ మెథడాలజీ ద్వారా ఆధునిక హోమియో వైద్యశాల అందుబాటులోకి తీసుకొచ్చామండి. సో ఈరోజు మనం ఇంట్రోవర్ట్స్ గురించి మాట్లాడుకుందామండి. ఇంట్రోవర్ట్స్ అంటే తెలుగులో ఏమంటాం? లోపల ఆలోచించుకునే వ్యక్తి, ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉన్న వ్యక్తి. అతను ఎవరితో ఏమీ మాట్లాడకుండా కన్సాలిడేటెడ్‌గా, సాలిడ్‌గా, కన్ఫైన్డ్‌గా ఒక రూమ్‌లో కూర్చునే వ్యక్తి. అతని హావభావాలు కానీ, అతను లోపల ఏం ఆలోచిస్తున్నాడు కానీ, అతను ఎవరికీ ఎక్స్‌ప్రెస్ చేయడు. వాళ్ళు ఎవరికీ ఏమి చెప్పరు. ఒక రకమైన సీక్రెటివ్ పర్సన్స్. సో, ఈ ఇంట్రోవర్ట్‌లో మెయిన్‌గా 5 ప్రాథమిక లక్షణాలనేవి చాలా ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయండి. సో, దీంట్లో ఏంటంటే ఏదైనా ఒక సోషల్ గ్యాదరింగ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నాం. ఒక మ్యారేజ్ అకేషన్ గానీ, లేదంటే ఒక బర్త్‌డే పార్టీ కానీ, లేదంటే ఒక 500, 1000 మంది ఫంక్షన్ ఏమన్నా ఉంది బాగా దగ్గర వాళ్ళది. అతను అందులో ఆ ఫంక్షన్‌లోకెళ్ళి కలవడు. ఎవరితో మాట్లాడరు. సో, అతను హి ఈజ్ ఎ వ్యక్తి. హి ఈజ్ ఇంట్రోవర్ట్. అంటే వాళ్ళు లోపలే అలా దే లివ్ ఇన్ దేర్ ఓన్ వరల్డ్. అంటే వాళ్ళు ఓన్ ప్రపంచంలో వాళ్ళు ఎక్స్టర్నల్ వరల్డ్‌తో కలవటానికి ఇష్టపడరు. వాళ్ళు అక్కడికెళ్ళి ఆ 10 మంది గ్రూప్‌గా నుంచునుంటే, వాళ్ళు వెనక్కెళ్ళి ఎక్కడో సోఫాలో కూర్చోవటం, లేకపోతే ఆ గ్రూప్‌ని అవాయిడ్ చేసి ఎక్కడో ఒకళ్ళే ఎళ్లి వెనకమాల ఎక్కడో గోడకి కాలు ఆంచి అక్కడ నుంచోవటం ఏదో జరుగుతూ ఉంటది. సో, అది వాళ్ళ మైనస్ కాదు. దట్ ఈస్ దేర్ మెంటల్ బిహేవియర్. అంటే వాళ్ళు మానసికమైన బాడీ మేకప్. అంటే వాళ్ళ మైండ్ క్యారెక్టర్స్ దాన్ని బట్టి ఆ బాడీ మేకప్ కూడా, ఆ మైండ్ మేకప్ కూడా అలా అయింది. అలాగే ఏదైనా ఒక మెసేజ్ అనేది సడెన్‌గా ఒక ఫోన్ కాల్ వచ్చింది. లేదంటే ఏదైనా మాట్లాడాలి. అక్కడ మాట్లాడరు. ఎందుకంటే ఆన్ ద స్పాట్ ఏదైనా డెసిషన్ చెప్పాలంటే వాళ్ళు చెప్పలేరు. అందుకని వాళ్ళేంటంటే లైవ్ చాటింగ్ అనేది ఎక్కువ ఇష్టపడతారు. సో, ఇప్పుడు ఏమన్నా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ద్వారా కానీ, లేదంటే మనం వాడే వాట్సాప్ వీటిలోనే ఓన్లీ రెస్పాన్స్ ఇస్తూ ఉంటారు. అది కూడా ఒక సింగిల్ లైన్, ఒక 2 లైన్ మెసేజెస్ పెడుతూ ఉంటారు. సో, అక్కడ కూడా దే ఆర్ ఇంట్రోవర్ట్స్. ఎస్పెషల్లీ ఇలా మెసేజ్‌లు పెట్టేవాళ్ళు కూడా దే ఆర్ కాల్డ్ యాస్ ఇంట్రోవర్ట్స్ అండి. అంటే లోపల ఆలోచించుకునే వ్యక్తి. ఎందుకు వాట్సాప్‌లో అలా మెసేజ్‌లు పెడతారు, చాటింగ్‌లు, టెక్స్ట్ ఎస్ఎంఎస్‌లు పెడతారు అంటే దే నీడ్ సమ్ టైమ్. అంటే వాళ్ళకి కొంత టైం అనేది కావాలి. వాళ్ళకి ఒక 5 to 10 మినిట్స్ ఆలోచించుకొని ఓకే. ఇప్పుడు ఈ వ్యక్తికి మనం ఏం రిప్లై ఇవ్వాలి, ఏం చేయాలి అనేది ఆలోచించుకొని వాళ్ళు అప్పుడు ఆ మెసేజ్‌కి లేదంటే ఆ కాల్‌కి రిప్లై ఇవ్వటం జనరల్‌గా జరుగుతూ ఉంటుంది. సో, ఇట్లాంటి వ్యక్తుల్లో కూడా వీళ్ళు ఇంట్రోవర్ట్స్. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే గేమ్స్ ఆడుతూ ఉంటారు. లేదంటే ఎక్కువ ఈ సోషల్ మీడియా, యూట్యూబ్ వీడియోస్ ఎక్కువగా చూస్తూ ఉంటారు. వాళ్ళకి ఎక్స్టర్నల్ వరల్డ్‌తో అవసరం లేదు. సో, ఎక్స్టర్నల్ ప్రపంచంతో కూడా జనాలతో అవసరం లేదు. ఫ్యామిలీ మెంబర్స్‌తో కూడా మాట్లాడరు. వీళ్ళు కూడా ఇంట్రోవర్ట్సేనండి. సో, ఒక స్కూల్‌లో ఏదైనా ఒక పెద్ద గ్యాదరింగ్ జరుగుతుంది. లేదంటే ఒక 100 మందిలో ఏదైనా ఒక మీటింగ్ అడ్రెస్ చేయాలి. లేదంటే ఒక పబ్లిక్ గ్యాదరింగ్‌లో ఒక మీటింగ్ అడ్రెస్ చేయాలి. లేదంటే సమ్ స్కూల్‌లో ఏదైనా ఒక గ్యాదరింగ్‌లో ఒక గెస్ట్‌గా పిలిచినప్పుడు అక్కడ ఏదైనా అతను కూర్చొని మాట్లాడాలి అంటే భయపడతారు. సో, ఇలాంటి వాళ్ళలో కూడా దే ఆర్ కాల్డ్ యాస్ ఇంట్రోవర్ట్స్ అండి. బట్ దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్. అంటే వాళ్ళకి చాలా తెలివితేటలుంటాయి. చాలా ఎక్కువగా వాళ్ళు అసెస్‌మెంట్ అనేది ఎదుటి మనిషిని అసెస్ చేయగలరు. వాళ్ళు చాలా హిడెన్ టాలెంట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. హైలీ నాలెడ్జబుల్ పర్సన్స్, హైలీ రెస్పాన్సిబుల్ పర్సన్స్. కొంత ఇంట్రోవర్ట్స్ అంటే దే ఆర్ వెరీ సిన్సియర్ టువర్డ్స్ దేర్ డ్యూటీస్. బట్ వాళ్ళు రిజర్వ్డ్‌గా ఉంటారు. చాలా టిమిడ్ పీపుల్, వెరీ జెంటిల్. అంటే చాలా డీసెంట్, డిగ్నిఫైడ్ పీపుల్, వెరీ టిమిడ్ పీపుల్. ఎదుటి వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం ఉండదు. వాళ్ళకే వాళ్ళు బాధపడతారు. ఇప్పుడు ఏదైనా వచ్చి ఆ ఇంట్రోవర్ట్‌ని ఎవరైనా తిట్టారు. లేదంటే వాళ్ళకి ఏదైనా అక్కడ కమిట్మెంట్ ఉంది. ఆ కమిట్మెంట్ ఆ ఇంట్రోవర్ట్‌కి అతను పూర్తి చేయలేకపోయాడు అంటే వాళ్ళు అడగరు. సో, వాళ్ళు సర్లే చూద్దాంలే, ఇస్తారులే అలా ఏదైనా ఒక ఫైనాన్షియల్ కమిట్మెంట్ ఉంది. వాళ్ళు అడగడానికి కూడా మొహమాట పడుతూ ఉంటారు. సో, ఇది కూడా ఇంట్రోవర్ట్. సో, దిస్ మే లీడ్ టు సమ్ ప్రాబ్లమ్స్. సో, ఇట్లాంటి వాళ్ళలో కూడా మనకి హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉంటుందండి. సోరిక్ లైకోపోడియమ్స్‌లో తీసుకుంటే దే ఆర్ వెరీ ఇన్‌ఎక్స్‌ప్రెసివ్. ఈ ఇన్‌ఎక్స్‌ప్రెసివ్ పీపుల్స్ అందరూ ఇంట్రోవర్ట్సే ఉంటారు. సో, అర్జెంటో నైట్రికం అని, సైలీషియా మెయిన్‌గా మనం తీసుకుంటే పల్సటిలా మైల్డ్, టిమిడ్, జెంటిల్ అని చెప్తూ ఉంటాం. వీపింగ్ డిస్పోజిషన్ అని చెప్తూ ఉంటాం. సో, అలా రిజర్వ్డ్‌గా ఒకళ్ళే కూర్చుంటారు. బట్ వెరీ జెంటిల్ పీపుల్. ఎదుటోళ్ళు బాధపడటం అనేది వాళ్ళకి ఇష్టం ఉండదు. సో, దే దే లైక్ దేర్ ఓన్ కంపెనీ. అంటే వాళ్ళ కంపెనీ ఇష్టపడతారు. సో, 10 మందితో ఎళ్లి మాట్లాడటం గానీ, పార్టీస్‌కి వెళ్ళటం గానీ, ఫంక్షన్స్‌కి వెళ్ళటం గానీ ఇష్టపడరు. వాళ్ళకి ఎంతో అవసరమై వాళ్ళెంతో వెళ్ళాలి, ఇంపార్టెంట్ ఫంక్షన్ అనుకుంటే కానీ వెళ్ళరు. సో, అప్పుడు అది ఎదుటి వాళ్ళకి ఎలా కన్వే అవుతూ ఉంటుందంటే ఆపోజిట్ పర్సన్‌కి ఏంటి ఇంత ఇది మాట్లాడొచ్చు కదా! దే థింక్ దట్ దే ఆర్ ఆపోజిట్ పర్సన్స్ ఏమనుకుంటారంటే యాటిట్యూడ్ అనుకుంటారు. కానీ అది యాటిట్యూడ్ బిహేవియర్ కాదండి. దే ఆర్ వెరీ నైస్ పర్సన్స్ బట్ దే ఆర్ ఇంట్రోవర్ట్స్. అంటే ఇన్‌ఎక్స్‌ప్రెసివ్స్. అంటే వాళ్ళకి పోయి వాళ్ళు అలా కూర్చుంటూ ఉంటారు. సో, ఇది ఎప్పుడైనా ఎక్స్‌ట్రీమ్స్ అయిపోయినప్పుడు దిస్ మే లీడ్ టు సమ్ ప్రాబ్లమ్స్ అండి. అంటే ఇది బాగా పీక్స్‌కి వెళ్ళిపోయినప్పుడు సమ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ రావటం గానీ, బయట సోషియో ఎకనామిక్ ప్రాబ్లమ్స్ రావటం గానీ, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావటం గానీ,
అది వాళ్ళ వీక్నెస్ అని తెలిసిపోయినప్పుడు ఎదుటి వాళ్ళు దాన్ని ఒక ఆసరాగా ఉపయోగించుకోవడం కానీ కూడా జరుగుతూ ఉంటుందండి. సో ఇట్లాంటి వాళ్ళలో ఏంటంటే కొద్దిగా ప్రాపర్గా ఒక కౌన్సిలింగ్ అనేది తీసుకుని దానికి అవసరమైన మెడికేషన్స్ అవి చాలా మినిమల్ మెడికేషన్స్ అవి వాడుకుంటే సో ఇంట్రావర్ట్స్ని చాలా వరకు మనం మోడరేట్లీ ఎక్స్ప్రెసివ్ అంటే ఇన్ఎక్స్ప్రెసివ్, మోడరేట్లీ ఎక్స్ప్రెసివ్ దీంట్లో 3 స్టేజెస్ ఉంటాయి. కొంతవరకు 50 to 60% మనం వాళ్ళు చేంజ్ చేయగలిగితే చాలా వరకు మనం వాళ్ళకి మంచి బెటర్ లైఫ్ ఇవ్వగలమని ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా చేయవచ్చని ఈ వీడియో ద్వారా నేను మన వ్యూవర్స్కి చెప్పదలుచుకున్నాను. నియోజెనెటిక్ హోమియోపతి క్లినిక్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్న వీడియోలన్నీ సమాచార నిమిత్తం మరియు దీర్ఘకాలిక స్వల్పకాలిక సమస్యలు అన్ని వయస్సుల వారు తెలుసుకొనుటకు మరియు వాటి నివారణకు చర్యలు జాగ్రత్తల నిమిత్తం ఉపయోగపడును. మా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.